ఐటీ కారిడార్లో ఖరీదైన ప్లాట్లు, వేర్వేరు చోట్ల 22 ఎకరాల భూములు, హైదరాబాద్ శివార్లలో విల్లాలు, కిలో బంగారం. ఇది విద్యుత్ శాఖ సహాయడి డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఓ అధికారి అక్రమార్జన. గచ్చిబౌలి టీజీఎస్ పీడీసీఎల్ సబ్ డివిజన్ ఏడీఈ సతీష్ కళ్లు చెదిరి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన ఏసీబీ 13 ఏళ్ల సర్వీసులో పోస్టింగ్ దక్కించుకున్న ప్రతి చోట అక్రమాలకు తెరలేపినట్లు పేర్కొంది. తక్కువ వ్యవధిలో కోట్ల కొద్దీ ఆస్తులు వెనకేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొట్టే సతీష్ అసిస్టెంట్ ఇంజనీర్ గా 13 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు. ఇటీవల ఏడీఈగా పదోన్నతి పొందాడు. సంగారెడ్డి నుంచి విద్యుత్ శాఖలో ఫోకల్ పోస్టింగ్ అయిన గచ్చిబౌలికి బదిలీ అయ్యాడు. సతీష్ దాదాపు 22 ఎకరాల భూములు కొన్నట్లు తనిఖీల్లో ఏసీబీ అధికారులు గుర్తించారు. అందులో 6 ఎకరాలు హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన శంకర్పల్లిలో ఉన్నట్లు నిర్ధారించారు. ఆ భూములన్నీ ఇటీవలే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మిగిలినవి కరీంనగర్ లో కొనుగోలు చేసినట్లు సమాచారం. అవి కాకుండా 4 ఓపెన్ ప్లాట్లు, హైదరాబాద్ శివారు ప్రాంతంలో విల్లా, రాయదుర్గం ప్లాట్, మాదాపూర్లో 3 అంతస్తుల భవనం ఉన్నట్లు గుర్తించారు. కిలోకి పైగా బంగారం, 3 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 100 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది. ఆయన వ్యవహార శైలి గమనించిన కొందరు సహచర ఉద్యోగులు ఇతరులని ఇబ్బంది పెట్టవద్దు అని సూచించినా పట్టించుకోలేదని సమాచారం. సబ్ డివిజన్ ఏడీఈ పోస్టు దక్కించుకునేందుకు సతీష్ భారీ పైరవీ చేసినట్లు ఏసీబీ విచారణలో వెల్లడైంది. సుమారు 70 లక్షలు ముట్టజెప్పినట్లు సమాచారం. ఆ పోస్టుకు గతంలో దాదాపు 15 మంది పోటీ పడినా చివరకు సతీష్ దక్కించుకున్నాడు. అతని పనితీరుపై మొదటి నుంచి అనేక ఆరోపణలున్నాయి. తనపై అధికారులు సమీక్ష నిర్వహించినప్పుడు హాజరయ్యేవాడు కాదని వెల్లడైంది. భారీ మొత్తంలో ముట్టజెప్పి పోస్టింగ్ దక్కించుకున్నానంటూ సమావేశాలకు గైర్హాజరయ్యేవాడని తెలుస్తోంది. సాధారణంగా ఒకసారి ఫోకల్ పాయింట్ పోస్టింగ్ దక్కించుకున్న అధికారిని ఆ తర్వాత జరిగే బదిలీల్లో అప్రాధాన్య ప్రాంతానికి పంపిస్తారు. అయితే సతీష్ మాత్రం పైరవీలతో ఫోకల్ ప్రాంతాల్లోనే ఎక్కువ కాలం పనిచేసినట్లు తెలుస్తోంది. అపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి సతీష్ 75,000 డిమాండ్ చేశారు. ఇప్పటికే 25,000 తీసుకున్న ఆయన మరో 50,000 తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.